వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధి కలలు కనే భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్ తగ్గింది. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న H1B వీసా ఫీజును అమాంతం పెంచింది అమెరికా. $1,00,000 వరకు ఫీజు పెరగటంతో ఇప్పుడు భారతీయులలో ఆందోళన మొదలైంది. అయితే ఈ గందరగోళం మధ్య డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ఆఫర్తో ముందుకు వచ్చింది. అమెరికాకు ప్రత్యామ్నాయంగా అటు స్టెమ్ రంగంలో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కొత్త వీసాను తీసుకువచ్చింది. అదే కే వీసా. అసలు అమెరికా H1B వీసా ఎందుకు ఇలా సవరించింది? చైనా కొత్తగా తీసుకువచ్చిన కే వీసా విశేషాలేంటి? దీనివల్ల ఎవరికి లాభం తెలుసుకుందాం. అమెరికా వీసా పాలసీలో భారీ మార్పు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో H1B వీసా ఫీజు 6 లక్షల నుంచి 88 లక్షలకు పెరిగింది. ఇది ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్ కి భారీ ఎదురు దెబ్బ. అమెరికాలో జాబ్ చేయాలనుకునే వారికి ఇప్పుడు ఇది ఒక పెద్ద సవాల్. కానీ ఇదే టైంలో డ్రాగన్ కంట్రీ చైనా సడన్ గా రేసులోకి వచ్చింది. అమెరికాను బీట్ చేసేలా టాలెంటెడ్ పీపుల్ ని తమ దేశానికి అట్రాక్ట్ చేసేందుకు కొత్తగా కే వీసాను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి ఈ వీసా అప్లికేషన్ మొదలవుతాయి. ఈ కే వీసాను ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ అంటే స్టెమ్ రంగాలలో ఉన్న వారి కోసం స్పెషల్గా డిజైన్ చేశారు. ఎందుకంటే చైనా ఇప్పుడు ఈ రంగాలలో ప్రపంచంలోనే లీడర్గా ఎదగాలని కోరుకుంటుంది. చైనా కే వీసా అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే అమెరికా H1B వీసా కంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వీసాకు అప్లై చేసే వాళ్లకు చైనాలో లోకల్ స్పాన్సర్స్ లేదా కంపెనీ అవసరం లేదు. కేవలం వాళ్ళ ఏజ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ తోనే ఈ వీసా పొందవచ్చు. దీనివల్ల ఫారిన్ టాలెంట్ కు ఉన్న ఒక పెద్ద బ్యారియర్ ఒకటి ఇప్పుడు తొలగిపోతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం వర్కింగ్ వీసా రూల్స్ ని టైట్ చేస్తుంటే చైనా మాత్రం టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ను అట్రాక్ట్ చేసేందుకు గేట్స్ ఓపెన్ చేసింది. ఇది ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్ కి, ముఖ్యంగా ఇండియాలోని ఐటీ ప్రొఫెషనల్స్ కు ఒక మంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్ గా నిలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. చైనా ఈ కే వీసాతో వేలాది టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ను అమెరికా నుంచి తన వైపుకు లాక్కోవాలని ప్లాన్ చేస్తుంది.